మనకి ఒక ఫైల్లో డూప్లికేట్స్ లైన్స్ ఉన్నా ఆ డూప్లికేట్ లైన్స్ ని మనం రిమూవ్ చేయాలన్నా లేదా ఆ డూప్లికేట్ లైన్స్ మనం ప్రింట్ చేయాలన్నా లేదా కౌంట్ చేయాలన్నా మనం లైనెక్స్ లో యూనిక్ కమాండ్ అనేది మనం షార్ట్ కమాండ్ చూసాం కదా. ఈ రోజు యూనిక్ కమాండ్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ యూనిక్ కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు సపోజ్ ఫైల్ నేమ్ లో నాకు ఐ లవ్ మ్యూజిక్ ఐ లవ్ మ్యూజిక్ ఐ లవ్ మ్యూజిక్ అని 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఈ 3 లైన్స్ కూడా అడ్జసెంట్ అంటే 1 by 1 కంటిన్యూ గా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను యూనిక్ కమాండ్ యూజ్ చేసి UNIQ ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి. ఈ డూప్లికేట్స్ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసి నాకు అన్డూప్లికేట్ లైన్స్ మాత్రం ఇస్తుంది. ఆ ఫైల్లో ఎన్ని డూప్లికేట్స్ లైన్స్ ఉన్నాయో మనం ప్రింట్ చేయాలనుకుంటే అంటే కౌంట్ చేయాలనుకున్నాం అనుకోండి -C అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు యూనిక్ -C అండ్ ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి ఆ యొక్క ఫైల్లో మనకి ఎన్ని డూప్లికేట్ లైన్స్ ఉన్నాయో కౌంట్ చేసి మనకి నెంబర్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఏవైతే డూప్లికేట్ లైన్స్ ఉన్నాయో అవే డూప్లికేట్ లైన్స్ మనం ప్రింట్ చేసుకోవాలనుకో ఆ డూప్లికేట్ లైన్స్ ప్రింట్ చేసుకోవడానికి -D అనే ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఓన్లీ ఏవైతే డూప్లికేట్ లైన్స్ ఉన్నాయో అవే డూప్లికేట్ దీన్ని మనం షార్ట్ కమాండ్ కి రిలేట్ చేసి యూనిక్ కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ అప్పుడు మనకి ఒక ఫైల్ చాలా లైన్స్ ఉంటాయి, అన్రిలేటెడ్ లైన్స్ ఉంటాయి, అందులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అదే మనం షార్ట్ కమాండ్ యూజ్ చేసి అసెండింగ్ టు డిసెండింగ్ డిసెండింగ్ అసెండింగ్ చేసి యూనిక్ కమాండ్ యూజ్ చేస్తే మనకి క్లియర్ అవుట్పుట్ వస్తుంది. ఐ హోప్ మీకు అండర్స్టాండ్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ. రేపు మనం ఇంకో కమాండ్ గురించి తెలుసుకుందాం.